నమస్కారం అండి. యాక్సాన్ ఎడ్యుకేషన్కి స్వాగతం. ఆధునిక భారతదేశ చరిత్రలోని యూరోపియన్ల రాక అనే చాప్టర్లో బ్రిటిష్ వారి రాకకు సంబంధించిన అంశాలను ఈ పార్ట్ 7లో నేర్చుకుందాం. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1599లో స్థాపించిన సంస్థ ఏది? మర్చెంట్స్ అడ్వెంచర్ గ్రూప్. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1599లో స్థాపించిన సంస్థ ఏది? మర్చెంట్స్ అడ్వెంచర్స్ గ్రూప్. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి బ్రిటిష్ రాణి 1వ ఎలిజబెత్ ఎప్పుడు అంగీకారంను తెలిపింది? డిసెంబర్ 31, 1600 సంవత్సరంలో. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి బ్రిటిష్ రాణి 1వ ఎలిజబెత్ ఎప్పుడు అంగీకారంను తెలిపింది? డిసెంబర్ 31, 1600 సంవత్సరంలో. 1600 సంవత్సరంలో సూరత్ చేరుకున్న బ్రిటిష్ నౌక పేరు ఏమిటి? హెక్టర్. 1600 సంవత్సరంలో సూరత్ చేరుకున్న బ్రిటిష్ నౌక పేరు ఏమిటి? హెక్టర్. 1608లో హాకిన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ రాయబారిగా ఎవరి ఆస్థానాన్ని సందర్శించాడు? జహాంగీర్. 1608 హాకిన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ రాయబారిగా ఎవరి ఆస్థానాన్ని సందర్శించాడు? జహాంగీర్. ఈ ప్రశ్న నుండి మరికొన్ని ప్రశ్నలను చూద్దాం. హాకిన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థావరాన్ని ఎక్కడ నిర్మించుటకు అనుమతి పొందాడు? సూరత్. హాకిన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థావరాన్ని ఎక్కడ నిర్మించుటకు అనుమతి పొందాడు? సూరత్. 1615లో బ్రిటిష్ రాజు 1వ జేమ్స్ ఎవరిని తన రాయబారిగా జహాంగీర్ ఆస్థానానికి పంపాడు? సర్ థామస్ రో. 1615లో బ్రిటిష్ రాజు 1వ జేమ్స్ ఎవరిని తన రాయబారిగా జహాంగీర్ ఆస్థానానికి పంపాడు? సర్ థామస్ రో. ఈ ప్రశ్న నుండి మరికొన్ని ప్రశ్నలను చూద్దాం. మొఘల్ సామ్రాజ్యంలో ఎక్కడైనా సరే వర్తకం కొరకు స్థావరాన్ని ఏర్పాటు చేసుకొనుటకు సర్ థామస్ రో ఎవరి వద్ద అనుమతి పొందాడు? జహాంగీర్. మొఘల్ సామ్రాజ్యంలో ఎక్కడైనా సరే వర్తకం కొరకు స్థావరాన్ని ఏర్పాటు చేసుకొనుటకు సర్ థామస్ రో ఎవరి వద్ద అనుమతి పొందాడు? జహాంగీర్. 1639లో చంద్రగిరి పాలకుడు 3వ వెంకటపతి రాయలు మద్రాస్ పట్టణాన్ని ఏ బ్రిటిష్ అధికారికి ఇచ్చాడు? ఫ్రాన్సిస్ డే. 1639లో చంద్రగిరి పాలకుడు 3వ వెంకటపతి రాయలు మద్రాస్ పట్టణాన్ని ఏ బ్రిటిష్ అధికారికి ఇచ్చాడు? ఫ్రాన్సిస్ డే. 3వ వెంకటపతి రాయలు మద్రాస్ పట్టణాన్ని బ్రిటిష్ వారికి ఇవ్వటంలో మధ్యవర్తిత్వం వహించింది ఎవరు? దామెర్ల సోదరులు వెంకటాద్రి, అయ్యప్ప. 3వ వెంకటపతి రాయలు మద్రాస్ పట్టణాన్ని బ్రిటిష్ వారికి ఇవ్వడంలో మధ్యవర్తిత్వం వహించింది ఎవరు? దామెర్ల సోదరులు వెంకటాద్రి, అయ్యప్ప. మద్రాస్ పట్టణాన్ని దామెర్ల సోదరుల తండ్రి చెన్నప్ప పేరు మీద ఎలా పిలుస్తున్నారు? చెన్నై. మద్రాస్ పట్టణాన్ని దామెర్ల సోదరుల తండ్రి చెన్నప్ప పేరు మీద ఎలా పిలుస్తున్నారు? చెన్నై. ప్రతిరోజు తదుపరి అంశాలతో వీడియో లెసన్స్ అప్లోడ్ చేస్తున్నాము. ఈ వీడియోస్ మీకు నచ్చితే దయచేసి వాటిని లైక్ చేయండి. నిరంతర అప్డేట్స్ కొరకు యాక్సాన్ ఎడ్యుకేషన్కు సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో లెసన్స్ గురించి మీ స్నేహితులకు కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.